నకిలీ మద్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతుంటే వాళ్ళ జోలికి పోకుండా పాపం అది పట్టించినటువంటి జోగి రమేష్ మీద ఆయనకి ఏదో ఒక విధంగా లింకు చేసి ఆయన లేనటువంటి కేసును సృష్టించి ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడమే కాకుండా ఆయన ఇల్లంతా ధ్వంసం చేస్తే ధ్వంసం చేసినటువంటి వాడి మీద మాత్రం కేసులు లేవు, ఇతని మీద మాత్రం ప్రశ్నించినటువంటి వాడి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేశారు. అదేవిధంగా యువకుడు దళిత మామూలు దానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మీద దళిత యువ వైద్యులైనటువంటి పిలిపే శ్రీకాంత్ ఒక వాలంటీర్ కనిపించకుండా పోతే ఆ తర్వాత అతను మరణించినటువంటి సంఘటనలో ఆ వాలంటీర్ కనిపించలేదని ఆ వాలంటీర్ కుటుంబానికి అండగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీకాంత్. అటువంటి వాడి మీద ఈరోజు మీరు కేసులు నమోదు చేసి అనవసరంగా జైలు పాలు చేశారు. ప్రశ్నిస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పోయి దాడి చేశారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి వీరి చలపతి మాజీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు పాత కేసు ఏదో ఒకటి ఉంటే ఆ కేసులో ఈయన పాత్ర ఉందని చెప్పి దారిన పోయేటువంటి దానని ఒక ఆయన ఫిర్యాదు ఇస్తే దాని ప్రకారం ఏ విధంగా సెక్షన్ నమోదు చేయాలనేటువంటిది ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆ అడ్వకేట్ ద్వారా ఏ సెక్షన్ నమోదు చేస్తే ఇతనికి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్ నమోదు చేస్తే జైలుకు పంపించగలమో చూసి దాని ప్రకారం ఫిర్యాదు రాయించి ఆ ఫిర్యాదు ప్రకారం సెక్షన్లు కట్టి ఆ సెక్షన్ ప్రకారం మీరు జైలుకి పంపించారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అన్న ఉందా? కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంటే దాన్ని ప్రశ్నించడానికి పోతే లేనిపోని కేసులన్నీ పెట్టి జైలుకి పంపించి ఆ తర్వాత పాత కేసులు ఆయన ఇంటి మీదకి పోయి ఈరోజు హైకోర్టు దగ్గర వీడియోలు పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన వాదించాడు ఆ కేసుని. ఆయన ఆ కేసు వాదించినప్పుడు సుధాకర్ రెడ్డి గారు హైకోర్టులో సాక్ష్యాలు చూపించాడు. ఇదిగో సాక్ష్యాలు, ఎవరి మీద దాడి చేశారు, ఎవరింటి మీదకి పోయారు, ఎవరైతే వ్యక్తులు ఈరోజు మేము మాట్లాడుతున్నారో దాడికి గురయ్యామని వాళ్ళు దాడికి గురి కాలేదు. నేరుగా ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ తలుపు తన్ని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ ఇంట్లో లేనటువంటి సమయంలో మహిళల ఇంట్లో ఉండేటువంటి సమయంలో మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆ గ్రామస్తులు పట్టుకొచ్చారు. పట్టుకొని ఇళ్ల మీదకి వచ్చి మీరు ఎలా దాడి చేస్తారని చెప్పి అడిగిన దానికి వాళ్ళని పట్టుకున్న దానికి మా మీద మమ్మల్ని పట్టుకున్నారు, దాడి చేశారు, దీని వెనక సత్యనారాయణ రెడ్డి ఉన్నాడని చెప్పి కేసు పెడితే పాపం హైకోర్టు సెలవులు వస్తే దాదాపుగా 1.5 సంవత్సరం ఆయన బెయిల్ వేసుకునే దానికి కూడా అవకాశం లేకుండా మీరు చేసి ఒక కేసు వెనక ఒక కేసు బనాయించి దాదాపుగా 3 నెలల పైచిలకు ఈరోజు వయసు ఆరోగ్యం బాగలేదు. పాపం ఆయన ఛాతీ వ్యాధితో బాధపడుతున్నాడు. గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నాయి. 2 సార్లు పాపం అక్కడే దీనికి వెళ్ళిపోయి వచ్చాడు, స్విమ్స్కి పోయి వచ్చాడు. నెల్లూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించారు. ఒక పక్క వైద్యం చేయిస్తూనే మీ చర్యలకు పరాకాష్ట ఏంటంటే ఆయన 90 రోజుల పైన జైల్లో ఉంచితే నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది, రేపు విడుదలవుతున్నాడు. అంటే మీరు పరిపాలన ఆలోచన ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఎవరైనా సోషల్ మీడియాకి సంబంధించి పోస్ట్ పెట్టినా షేర్ చేసినా అది తప్పు అవుతుందా? దాని మీద మీరు వివరించుకోండి. మీరు మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిన మాటలు మేము చూస్తున్నాం. ఒరే సరే సరే ఇంకా మామూలుగా ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లాలో లేనటువంటి సాంప్రదాయాలను వచ్చినాయి మాట్లాడుతున్నారు. మీడియా దగ్గర పెట్టుకొని నా కొడక అని మాట్లాడుతున్నారు, ఒరే అని మాట్లాడుతున్నారు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, పేరెత్తి మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, పూర్వీకుల్ని పెద్దలందరి గురించి మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఎవరు ఎక్కువ మాట్లాడితే ఆ ఎమ్మెల్యే దగ్గర అతనికి అంత క్రెడిట్ అనమాట. అంత ఆయన బ్రహ్మాండంగా ఆయనకి సంబంధించినటువంటి ఏ పనున్నా జరిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన కేసులు పెడితే, జర్నలిస్టుగా ఉండేటువంటి వాళ్ళు ఏదైనా వార్తలు రాస్తే కేసులు పెడితే, ఏదైనా మీడియాలో చూపిస్తే కేసులు పెడితే, మీకు వ్యతిరేకంగా కథనం ప్రసారం అయితే దాని మీద కేసులు పెడితే, మేధావులు ఈరోజు పెద్దల పాపం కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా? దానికి సంబంధించినటువంటి కేసు ఉంటే కేసు ఉంటుంది, కేసు లేకపోతే కేసును సృష్టిస్తారు. సృష్టించే సాక్ష్యాలు వెతికి ఏదో ఒక విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో యువత ఉంది. కాబట్టి ఈరోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉందంటే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నేరస్తుల పట్ల మాత్రం మెతక వైఖరి అవలంబిస్తున్నారు, బాధితుల మీద మాత్రం ఈరోజు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒకసారి చూస్తే నెల్లూరు జిల్లా కూడా అతీతం కాదు. గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్ ర్యాకెట్లు, మద్యం మాఫియా, పేకాట క్లబ్లు, డ్రగ్స్, రేషన్కి సంబంధించినటువంటి అక్రమ రవాణా, ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా, పోలీసు వ్యవస్థ వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేకుండా, కేవలం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాడిని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేస్తే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికే ప్రజలు భయపడుతున్నారు. పోలీస్ స్టేషన్ పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతినింది, నమ్మకం సన్నగిలింది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాయి కృష్ణ తల్లి అడిగేటువంటి దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ముందేమో ఆ వ్యక్తి మీద కనీసం కేసు కూడా లేకుండా వీఆర్కి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సాయి కృష్ణ తల్లిని
పరామర్శించిన తర్వాత ఎక్కడ ప్రజల్లో చర్చ ప్రారంభమైందో చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి కాబట్టి ఈరోజు దాని మీద కేసు నమోదు చేసి వాళ్ళ తల్లిని పిలిపించుకొని మాట్లాడారు. నీకు బాధ్యత లేదా? నువ్వు సింగపూర్ నుంచి వచ్చి సింగపూర్ సంఘటనలో ఆ సంఘటనలో యోగాకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉండేటువంటి వాడివి. ప్రతిపక్ష నాయకుడుగా ప్రభుత్వంలో లేకపోయినా అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించినంత వరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి జ్ఞానం నీకు లేదంటే, ఆ జ్ఞానం నువ్వు ఆ విశేషణ కోల్పోయావంటే ఈరోజు నీకు జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శి కదా.